నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 783కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 24, 2020, టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి ఐకో నుంచి ఐకో 3 ప్రైజెస్ అయితే కట్ చేసింది. మొన్న ఎప్పుడో వీళ్ళు పోస్ట్ అయితే పెట్టారు ట్విట్టర్లో, నిన్న అనౌన్స్ చేస్తామని చెప్పారు కొత్త ప్రైజెస్. కాకపోతే వీళ్ళు ఈ రోజు అయితే అనౌన్స్ చేశారు. సో ఐక్యూ 3 ఇప్పుడు మీకు 4G మోడల్ 8GB ర్యామ్ 128GBతో వస్తుంది. ఇది 34,990 రూపాయలకి లభిస్తుంది. నార్మల్గా ఇంతకుముందు ప్రైస్ కట్ చేయకముందు దీని ప్రైస్ వచ్చేసరికి 38,990 రూపాయలు ఉండేది. అండ్ ఇంకో మోడల్ వచ్చేసరికి 8GB ర్యామ్ 256GB మోడల్, ఇది వచ్చేసరికి 4Gతోనే వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి ఇంతకుముందు 41,990 రూపాయలు ఉండేది. అండ్ ప్రైస్ కట్ చేసిన తర్వాత 37,990 రూపాయలు అయింది. అండ్ హై ఎండ్ మోడల్ వచ్చేసరికి 5G సపోర్ట్తో వస్తుంది. 12GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఇది ఇంతకుముందు ప్రైస్ 46,990 రూపాయలు ఉండేది, ఇప్పుడు 44,990 రూపాయలకి అయితే తీసుకొని వస్తున్నారు. ఫోన్ ఇప్పుడు మార్కెట్లో స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తున్న ఫోన్ తక్కువ బడ్జెట్లో వచ్చేది 35,000 రూపాయల లోపు వస్తున్న ఫోన్ ఇది ఒక్కటే ఉంది. మిగతా ఫోన్స్ అని మనకి 40,000 పైనే ఉన్నాయి. అండ్ ఈ ఫోన్ కాకపోతే 4G సపోర్ట్తో వస్తుంది, 5G సపోర్ట్ అయితే లేదు. 40,000 పైన మీకు వచ్చే ఫోన్స్ అన్ని 5G సపోర్ట్తోనే వస్తూ ఉన్నాయి. ఒకవేళ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ 4G సపోర్ట్తో కావాలనుకుంటే ఇది ఒక్క ఫోన్ అవైలబుల్గా ఉంది ప్రజెంట్ అయితే. నేను దీనికి కంప్లీట్ రివ్యూ అయితే చేస్తాను, ప్రోస్ అండ్ కాన్స్ గురించి కంప్లీట్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ ఫోన్ నాకు తెలిసి తక్కువ రేట్లో ఒక ఆప్షన్ అయితే మనకు ఉండొచ్చు మార్కెట్లో 865 ప్రాసెసర్ తోటి ఒక సేల్స్లో వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఇది ఒక ఆప్షన్ అయితే అవుతుంది. చూద్దాం దీనిలో ప్లస్ ఏంది మైనస్ ఏంది ఇవన్నీ ఒక వీడియో అయితే చేస్తానని ఈ వీక్లోనే చేస్తాను. నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి ఎల్జీ వెల్వెట్ అని చెప్పేసి కొత్త ఫోన్ తీసుకురాబోతున్న విషయం మనకు తెలిసిందే. కొత్త డిజైన్లో చూడడానికి అయితే ఈ ఫోన్ చాలా బాగుంది. 3D కర్వ్తో వస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది ఎల్జీ అయితే. మే 7వ తారీఖు ఈ ఫోన్ లాంచ్ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. చూద్దాం మరి ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు. ఇండియా కూడా ఖచ్చితంగా ఈ ఫోన్ తీసుకొస్తారు అనిపిస్తుంది నాకైతే. చూద్దాం మరి ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlus 8 Pro డివైజెస్ అయితే బయటకు వచ్చినాయో వాటిలో కొన్ని డిస్ప్లేకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది. కొంతమంది అయితే రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది డిస్ప్లేస్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో టింట్ అయితే కనిపిస్తుంది. కొంతమంది డిస్ప్లేస్లో బ్లాక్ కష్ కనిపిస్తూ ఉంది, డార్క్ షేడ్స్ కనిపిస్తూ ఉన్నాయి డిస్ప్లేలో. అండ్ ఇది లో లైట్లో ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్ అయితే. OnePlus అయితే దీని మీద ఫోకస్ పెట్టినట్టు చెప్తున్నారు. ఈ ఇష్యూస్ సాల్వ్ చేస్తామని చెప్తున్నారు తొందరగానే. చూద్దాం మరి ఎంత తొందరగా వీటిని సాల్వ్ చేస్తారు. హార్డ్వేర్ ఇష్యూసా లేదా సాఫ్ట్వేర్ ఇష్యూసా ప్రజెంట్ అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ సాఫ్ట్వేర్ సంబంధించిన ఇష్యూ అయితే అప్డేట్లో వీళ్ళు ఫిక్స్ చేయొచ్చు. హార్డ్వేర్ ఇష్యూస్ అయితే మొత్తం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం నెక్స్ట్ అప్డేట్ దీనికి సంబంధించి ఏమైనా వస్తుందేమో డిస్ప్లేకి సంబంధించి. నెక్స్ట్ మనకి ఫేస్బుక్ తెలిసిందే వాట్సాప్లో కూడా యాడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పి ఇంతకుముందు చెప్పింది. సో చాలామంది దీనికి ఎగనెస్ట్గా అయితే ఉన్నారు. ప్రజెంట్ అయితే ఫేస్బుక్ అయితే దీన్ని కొద్దిగా వెనక్కి తీసుకుంది. వాట్సాప్లో అయితే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఏమి యాడ్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయట్లేదు. ఫ్యూచర్లో చెప్పలేం, ఒకవేళ ఇంక్లూడ్ చేస్తే చేయొచ్చు, కానీ ప్రజెంట్ అయితే మనం వాట్సాప్లో యాడ్స్ అయితే చూడలేం. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ X3 సూపర్ జూమ్ బ్లూటూత్ సర్టిఫికేషన్ అయితే పొందింది. మోడల్ నెంబర్ వచ్చేసరికి RMX2086 మోడల్ నెంబర్. ఇంతకుముందు కూడా ఇది గీక్ బెంచ్లో కనిపించింది. BIS సర్టిఫికేషన్ పొందింది. సో అన్ని సర్టిఫికేషన్స్ అయితే పొందుతుంది. ఈ ఫోన్ మనకి ఇండియాకి అయితే స్పెషల్గా వాళ్ళు తీసుకొని రావచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దీనిలో 5G సపోర్ట్ కూడా ఉంటుంది. డిస్ప్లే AMOLED LCD దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఇది ఒక ఫోన్ రియల్మీ నుంచి అయితే వస్తుంది. 30,000 లోపే మనం ఈ ఫోన్ అయితే ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రియల్మీ టీవీ కూడా ఆండ్రాయిడ్ సర్టిఫికేషన్ అయితే పొందింది గూగుల్ నుంచి అఫీషియల్గా. సో ఆండ్రాయిడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రియల్మీ టీవీస్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే రన్ అయితే. అండ్ ఇవి మీకు డిఫరెంట్ మోడల్స్లో వస్తున్నాయి తెలిసిందే. మనకి 32" మోడల్ ఉంది, 43" మోడల్ ఉంది, 55" మోడల్ ఉంది. ఏదైతే బేస్ మోడల్స్ ఉన్నాయో 32" కానీ 43" కానీ LED ప్యానల్స్తో వస్తున్నాయి. తక్కువ బడ్జెట్లో తీసుకొని రావచ్చు. 15,000 రూపాయల లోపు 32" రావచ్చు. 43" వచ్చేసరికి 25,000 రూపాయల లోపు రావచ్చు. అండ్ 55" వచ్చేసరికి QLED ప్యానల్తో వస్తుంది. ఇది 50,000 పైన ఉండొచ్చు ప్రైస్ అయితే. చూద్దాం మరి ఎంత ప్రైజెస్లో వీటిని తీసుకొని వస్తారు. యాక్చువల్గా అయితే ఈ లాక్డౌన్ ఇవన్నీ లేకపోతే మనకి ఈ సమ్మర్లోనే టీవీస్ అయితే వచ్చాయి. ఇప్పుడు మనకి లాక్డౌన్ ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి ఒక 2-3 months అయితే ఈజీగా టైం పడుతుంది ఈ టీవీస్ అని మార్కెట్లోకి రావడానికి. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi Mi A3కి 4వసారి Android 10 అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. ఇప్పటికి 3 సార్లు రిలీజ్ చేశారు, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు 4వసారి రిలీజ్ చేసింది. చూడాలి ఈసారైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ అప్డేట్ అందరికీ ఏం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకపోతే చాలా బెటర్. ఇంతకుముందు అయితే చాలామంది ఫోన్స్ అయితే బ్రిక్ అయిపోయినాయి కూడా కొన్ని సందర్భాల్లో అయితే. చూద్దాం 1-2 days వెయిట్ చేసి దీనికి సంబంధించి కూడా మనకి రిపోర్ట్ అయితే వస్తుంది ఈ అప్డేట్ అయినా బాగుందో లేదో. నెక్స్ట్ ఇంకా iPhone SE సంబంధించి iPhone SE రీసెంట్గా లాంచ్ చేసింది యాపిల్ 2020 మోడల్ని. అండ్ ఈ ఫోన్ చూడడానికి సేమ్ iPhone 8 లాగే ఉంటుంది. iPhone 8 డిజైన్లో మీకు iPhone 7 ఉంటుంది, iPhone 6, 6s అన్నీ మనకు అదే డిజైన్లో కనిపిస్తూ ఉన్నాయి.
యాపిల్ ఏం చేస్తుందంటే ఏదైతే కాంపోనెంట్స్ వీళ్ళు ఆర్డర్ చేస్తున్నారో ఆ కాంపోనెంట్స్ మిగిలిపోతే కొత్త ఫోన్స్ తయారు చేస్తున్నారు కొత్త ప్రాసెసర్ పెట్టేసి. సో దీన్ని ప్రూవ్ చేయడానికి ఒక అతనైతే యూట్యూబ్ ఛానల్ జియాంగ్ టియర్ డౌన్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇతను ఏం చేస్తాడంటే ఐఫోన్ ఎస్సీ ఐఫోన్ 8 రెండు సేమ్ ఉన్నాయి ఫోన్స్ అయితే తీసుకున్న 2 ఫోన్స్ తీసుకొని ఒకదాని మదర్ బోర్డ్ తీసి ఇంకో దానికి పెట్టేశాడు. అంటే ఐఫోన్ 8 మదర్ బోర్డ్ తీసేసి ఐఫోన్ ఎస్సీ కొత్త ఫోన్లో పెట్టాడు. అయినా కానీ మనకి ఐఫోన్ ఎస్సీ అయితే రన్ అవుతుంది అండ్ అన్ని పనిచేస్తున్నాయి. డిస్ప్లే పనిచేస్తుంది, వైబ్రేషన్ పనిచేస్తుంది, హ్యాప్టిక్ మోటార్ పనిచేస్తుంది అండ్ ఇంకా స్పీకర్ పనిచేస్తుంది, ఫ్రంట్ కెమెరా ఒకటి పనిచేస్తుంది. ఒకటే పని చేయండి ఏంటంటే బ్యాక్ కెమెరా ఒకటి పని చేయట్లేదు, మిగతావన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. సో మ్యాక్సిమం పార్ట్స్ ఏదైతే ఉన్నాయో ఐఫోన్ ఎస్సీలో ఆ పార్ట్స్ అన్ని ఐఫోన్ 8 నుంచే వీళ్ళు తీసుకున్నట్లయితే ఇతను చెప్తూ ఉన్నాడు. మ్యాక్సిమం బ్యాటరీ కెపాసిటీ కూడా సేమ్ ఉంటుంది, ఐఫోన్ 8 బ్యాటరీ కెపాసిటీ ఐఫోన్ ఎస్సీలో ఉంటుంది. కొన్ని చేంజెస్ చేసి మాత్రం ఐఫోన్ ఎస్సీ తీసుకొచ్చినట్టు ఇతను చెప్తూ ఉన్నాడు. మ్యాక్సిమం ఏదైతే పార్ట్స్ ఉంటాయో యాపిల్ ప్రీవియస్ జనరేషన్ పార్ట్స్ అన్ని కొత్త ఫోన్స్లో కూడా యూజ్ చేస్తున్నట్టు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి నిన్న తెలిసింది యాపిల్ గురించి. యాపిల్ ఐఫోన్స్ కానీ ఐప్యాడ్స్లో కానీ ఎవరైనా మనకి ఒక ఈమెయిల్ పంపించి ఆ ఈమెయిల్ మనం ఓపెన్ చేస్తే మొత్తం మన ఫోన్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో తీసుకోవచ్చు, మన డేటా మొత్తం వాళ్ళు స్టీల్ చేయొచ్చు అని చెప్పేసి నిన్న రీసెర్చర్స్ చెప్పారు. సో యాపిల్ దీని మీద స్పందించినట్లు అండ్ 13.14.5 బీటా అప్డేట్లో దీన్ని ఫిక్స్ చేయబోతున్నట్లు ఒక న్యూస్ వస్తుంది. ఇంకో న్యూస్ వచ్చేసరికి యాపిల్ అసలు ఈ బగ్ అసలు ఏమీ లేదు, దీనికి అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఇది ఫేక్ అని చెప్పేసి యాపిల్ చెప్తున్నట్టు ఇంకో న్యూస్ వస్తుంది. చూడాలి రెండిట్లో ఏది నిజమో ఏది అబద్ధమో. ఒకవేళ ఇది నిజంగానే బగ్ ఉంటే మాత్రం 13.14.5 స్టేబుల్ అప్డేట్లో మనకి దీనికి ప్యాచ్ అయితే వస్తుంది, లేకపోతే మాత్రం యాపిల్ అయితే దీన్ని అసలు పట్టించుకోదు. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్లో కొత్త ప్లాన్ తీసుకొని వచ్చింది, 401 రూపాయల ప్లాన్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేపిస్తే మీకు 28 days వ్యాలిడిటీ ఉంటుంది, పర్ డే 3 GB డేటా అయితే వస్తుంది. అండ్ దీంతో పాటు దీనిలో స్పెషల్ ఏంటంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ మీకు 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే ఇస్తున్నారు ఈ ప్లాన్ తో పాటు. ప్రెజెంట్ అయితే ఈ ప్లాన్ ఎయిర్టెల్ వెబ్సైట్లో కనిపిస్తూ ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది కొన్ని ఏరియాస్లో మాత్రం అవైలబుల్గా ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏరియాస్ వచ్చేసరికి అస్సాం, చెన్నై, ఢిల్లీ, పంజాబ్, ముంబై ఈ ఏరియాస్లో అవైలబుల్గా ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రెజెంట్ అయితే లాక్డౌన్ నడుస్తుంది కాబట్టి అందరూ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అతుక్కుపోయారు, చాలా మంది ఓటీటీ యాప్స్లో సినిమా ఇట్లాంటివి చూస్తున్నారు. దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇప్పుడు ఎయిర్టెల్ అయితే కొత్త ప్లాన్ తీసుకొని వచ్చింది. ఏదైతే సబ్స్క్రిప్షన్ ఉందో డిస్నీ ప్లస్ హాట్స్టార్, ఇది మీకు విఐపీ సబ్స్క్రిప్షన్, ఇది 399 రూపీస్ ఏమో ఉంటుంది నార్మల్గా మీరు తీసుకోవాలనుకుంటే. అది వీళ్ళు 1 year అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు ఈ ప్లాన్తో పాటు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ టీవీస్లో యాపిల్ మ్యూజిక్ యాప్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు ఒక టీవీలో మనం యాపిల్ మ్యూజిక్ యాప్ చూడడం. ఇదైతే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. యాపిల్ యాప్స్ కానీ యాపిల్ సాఫ్ట్వేర్స్ కానీ ఎవరికైతే షేర్ చేయదు వాళ్ళు, ఇప్పుడు యాపిల్ మ్యూజిక్ అయితే మనం సామ్సంగ్ టీవీస్లో కూడా చూడొచ్చు యాప్ అయితే. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ టిక్ టాక్ పేజ్ కూడా ఒకటి క్రియేట్ చేసింది, దీనికి బ్లూ టిక్ మార్క్ కూడా కనిపిస్తుంది. కాకపోతే ఎటువంటి వీడియోస్ అయితే వీళ్ళేం అప్లోడ్ చేయలేదు ప్రెజెంట్ అయితే. సో యాపిల్ ఇప్పుడు టిక్ టాక్లో కూడా అడుగు పెట్టింది. అండ్ దీంతో పాటు యాపిల్ ఇండియాలో 500 రీటైల్ స్టోర్స్ ఏదైతే ఉన్నాయి యాపిల్ రీటైల్ స్టోర్స్, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు కూడా ఫైనాన్షియల్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు అందరూ, ఇప్పుడు అన్ని స్టోర్స్ మూసేసి ఉన్నాయి, వాళ్ళు అసలు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, రెంట్లు ఇచ్చే పరిస్థితి లేదు స్టోర్స్కి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో యాపిల్ అయితే 500 స్టోర్స్ వరకు హెల్ప్ చేస్తున్నట్లు, ఫైనాన్షియల్గా వాళ్ళకి జీతాలు ఇచ్చేటట్లుగా, రెంట్ పే చేసేటట్టుగా కొద్దిగా డబ్బులు ఇస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి సైబర్ సెక్యూరిటీ సంస్థ కైబిల్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే 267 మిలియన్ ఫేస్బుక్ అకౌంట్స్ ఇప్పుడు డార్క్ వెబ్లో $540 million అవైలబుల్గా ఉన్నట్లయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఈ అకౌంట్స్లో వీళ్ళకి ఫేస్బుక్ ఐడీస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫోన్ నెంబర్స్ ఈ 3 డీటెయిల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ పాస్వర్డ్స్ అయితే కనిపించట్లేదు. పాస్వర్డ్స్ అయితే సేఫ్గానే ఉన్నాయి. సో మన అకౌంట్స్ హ్యాక్ చేసే పరిస్థితి అయితే ఏం లేదు, కానీ మన అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ ఇట్లాంటివన్నీ హ్యాకర్స్ చేతులు అయితే ప్రజెంట్ 267 మిలియన్ దాకా ఉన్నాయి డార్క్ వెబ్లో అన్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు హువావే నుంచి హువావే నోవా 7 Pro అని చెప్పేసి 3 ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. ఎలాగో ఇండియాకి అయితే రావు, కాకపోతే ఇప్పుడు నేను వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కంటిన్యూ చేయొచ్చు వీడియో, లేకపోతే ఎప్పుడైనా మీరు క్లోజ్ చేయొచ్చు, మీ డేటాను మీరు సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం ఇండియాకి అయితే ఈ ఫోన్స్ అయితే రావు. ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం నోవా 7 గురించి మాట్లాడుకోవాలి. ఇది లో ఎండ్ మోడల్ అని చెప్పొచ్చు. నోవా 7 వచ్చేసరికి 6.5 inch ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది, కిరిన్ 820 ప్రాసెసర్తో వస్తుంది, 5G సపోర్ట్తో వస్తుంది. అన్ని ఫోన్స్ 5G సపోర్ట్తో వస్తున్నాయి, 3 ఫోన్స్. అండ్ 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉన్నాయి, 64 MP మెయిన్ కెమెరా, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్, 2 MP మ్యాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 MP కెమెరాతో వస్తుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, IPS LCD డిస్ప్లే కాబట్టి 4000 mAh బ్యాటరీతో వస్తుంది, 40 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి వాళ్ళ కరెన్సీ ఇండియన్
కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 25,000 రూపాయల దాకా ఉంది. నెక్స్ట్ ఇంకా నోవా 7 5G గురించి మాట్లాడుకుంటే నోవా 7 వచ్చేసరికి 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ OLED ప్యానల్తో వస్తుంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. కిరిన్ 985 ప్రాసెసర్తో వస్తుంది. 5G సపోర్ట్తో వస్తుంది. 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 8 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ ఉన్నాయి. ఇది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. మొత్తం 4 కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 40 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 32,000 రూపాయల దాకా ఉంది. అండ్ ఇంకా ఫైనల్ హై అండ్ మోడల్ వచ్చేసరికి నోవా 7 Pro 5G. ఇది వచ్చేసరికి కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. 6.57 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ OLED ప్యానల్ ఇది కూడా, కాబట్టి కర్వ్ ఉంటుంది డిస్ప్లే. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ కూడా కిరిన్ 985తో వస్తుంది. ఇది కూడా 8GB RAM 128GBతో వస్తుంది. అండ్ మెయిన్ కెమెరా కూడా సేమ్ బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. అండ్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. 5x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉన్నాయి. దీనిలో కూడా ఫ్రంట్ వస్తే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 40 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 39,000 రూపాయల దాకా ఉంటుంది. ఇవి కంప్లీట్గా హువావే నోవా 7, నోవా 7, నోవా 7 Pro స్పెసిఫికేషన్స్ అయితే. ఇవి మ్యాక్సిమం ఇండియాకి అయితే రావు, అందుకే నేను వీడియో స్టార్టింగ్లో ఆపేమని చెప్పింది. సో వీడియోస్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకని ఇలా మీకోసం టెక్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్షూమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.